ఖమ్మంలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. టేకులపల్లి వైఎస్ఆర్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి తమ నుంచి బీఆర్ఎస్ నేతలు లక్షల రూపాయలు వసూలు చేశారని బాధితులు రోడ్డెక్కారు. తమ వద్ద డబ్బు వసూలు చేసి పరారైన బీఆర్ఎస్ శ్రేణులు లక్ష్మీ షకీలాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలని పలుమార్లు మాజీ మంత్రి పువ్వాడ చుట్టూ తిరిగామని, కానీ తమను పట్టించుకున్న వారే లేరని వారు వాపోయారు. మమత నా పేరు. వైఎస్ఆర్ కాలనీలో ఉంటాము. అక్కడ నుంచి ఒకరి తర్వాత ఒకరు పుకారు లేపారు, డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాము, డబ్బులు కట్టండి అని. అట్లానే ఆమె దగ్గరికి వెళ్తే డబ్బులు కట్టించుకుంది, 1,52,000 కట్టించుకుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం లేదు. కట్టించుకునేంతవరకు జిరాక్స్లు అని, ఫామ్స్ అని అట్లా ఒక రోజు 1,200 అట్లా తీసుకొని 1,80,000 దాకా తీసుకుంది. మేము తీసుకుంటున్నామని మా పక్కన వాళ్ళ చేత కూడా కట్టించినాం. ఇప్పుడు వాళ్ళు తిడుతున్నారు, మా ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు, ఫ్యామిలీ అందరు వాళ్ళు తిడుతున్నారు. ఇంతవరకు జాడ లేదు, ఏం లేదు. ఇంకా ఇక్కడ అందరూ వాళ్ళు కట్టించుకున్న వాళ్ళందరూ వచ్చారు, కానీ నాతో కట్టించుకున్నామైతే అసలు రాలేదు. ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, గంటకు మెసేజ్ పెడుతుంది, కాకపోతే ఫోన్ అయితే అస్సలు లిఫ్ట్ చేయట్లేదు. మా ఇంట్లో అందరూ నెంబర్లు బ్లాక్ లిస్ట్లో పెట్టింది, నా నెంబర్ ఒకటి పెట్టట్లేదు. నేను ఏంటని అడిగితే సమాధానం చెప్పట్లేదు. ఇప్పటికి 100 సార్లు ఫోన్ చేసినా రిప్లై లేదు. తర్వాత కట్టించుకున్నాక అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అని చెప్పి తర్వాత మాకు డబుల్ బెడ్రూమ్ మీది, ఈ నెంబర్ ఆ నెంబర్ అని చెప్పేసి అన్నీ చేశారు. లాస్ట్కి వచ్చేసి వాళ్ళు ఎక్కడికి పోయారో తెలీదు, మాకు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. తర్వాత మేము పోలీస్ కేసు పెట్టి మా డబ్బులు ఇస్తారా లేకుంటే మాకు ఇల్లులు ఇస్తారా అని మేము అడిగాము. మేము అందరం నిరుపేదలం, చేసుకుంటేనే మాకు పట్టుకూడు, మళ్ళీ మాకు అసలు అంటూ ఏమీ లేవు. అవి కూడా మేము అక్కడ ఇక్కడ వడ్డీ తెచ్చుకొని అలా కట్టుతున్నాము. అయినా కానీ వాళ్ళకి మా మీద ఇది కూడా లేకుండా అసలుకి డబ్బులు తీసుకొని పారిపోయారు. మేము కేసు పెట్టాము, కేసు చుట్టూ తిరిగాము, అన్ని చోట్ల తిరిగాం, కానీ మాకు ఏ మాత్రం న్యాయం జరగలేదు. అయితే ఇప్పుడైతే మాకు న్యాయం జరిగిద్దని మేము ప్రెస్ మీటింగ్ పెట్టి మేము మాట్లాడటం జరిగింది. మాకు న్యాయం జరిగించండి, మాకు గృహం లేవు, మాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. మీరు దయచేసి మేము అడుగుతున్న ఇళ్ళ ఏంటంటే మాకు న్యాయం జరిగించండి, మాకు అదొక్కటే కావాలని కోరుకుంటున్నాం. అలాగే మళ్ళీ మాకు గృహం లేని వారందరికీ గృహం కూడా మాకు ఇవ్వాలని మిమ్మల్ని వేడుకుంటున్నాము. వారందరూ కూడా ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అయినా కానీ మేము ఆనాడు మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ని మొదటగా పోయి మాకు న్యాయం చేయండి సార్, మీరు మంత్రిగా ఉన్నారని మేము కలిసాము. కలిసిన తర్వాత పువ్వాడ అజయ్ కుమార్ కమిషనర్కి, పోలీసు వారికి చెప్పారు, కానీ మాకు ఆ విషయంలో కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. అందువల్ల ఆనాడు నుంచి మొన్న ఎలక్షన్ వరకు కూడా పోయి మొన్న తుమ్మల నాగేశ్వరరావుని కూడా కలవడం జరిగింది. ఎలక్షన్ ముందు తుమ్మల నాగేశ్వరరావు గారు మేము గెలిస్తే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తారన్నారు. మాకు న్యాయం చేస్తారన్న ఆలోచనలో తుమ్మల నాగేశ్వరరావు గారు మేము ఇప్పటికి కూడా నమ్ముతున్నాము. నిరుపేదలైన ఇక్కడ పేదలు అందరు పేదలే ఉన్నారు, డబ్బులు కట్టుకున్నవారు మోసపోయారు. కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఏదో ఒకటి ఇప్పటికైనా ప్లాట్ల రూపంలో డబుల్ బెడ్రూమ్ రూపంలో ఏదో ఒక న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మమత నా పేరు. వైఎస్ఆర్ కాలనీలో ఉంటాము. అక్కడ నుంచి ఒకరి తర్వాత ఒకరు పుకారు లేపారు, డబుల్ బెడ్రూమ్